రెండో మీరు చూసినట్లయితే ఈ గవర్నమెంట్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ సివిల్ సర్వీసెస్ మన సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కి, మన స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకోవడానికి, మన ప్రొఫైల్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏ రకమైన ఆపర్చునిటీస్ ఇవ్వవు అనేది వన్ ఆఫ్ ద కామన్ మిత్. రియాలిటీలో చూసినట్టయితే ఈ గవర్నమెంట్ సర్వీసెస్ లైక్ సివిల్ సర్వీసెస్ అండ్ అదర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ లో ఎవరైతే నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉంటారో, ఎవరైతే గ్రో అవడానికి రెడీగా ఉంటారో వాళ్ళకి ఏ జాబ్ లో లేనంత వైడర్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తాయి. ఒక ఉదాహరణ తీసుకోవాలనుకుంటే మిస్టర్ పరమేశ్వరన్ అయ్యర్ గారు, ఈయన ఒక సీనియర్ బ్యూరోక్రాట్ ఫ్రమ్ 1981 బ్యాచ్, యూపీ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన మనందరికీ ఎంతగానో తెలిసిన స్వచ్ఛ భారత్ మిషన్ దాని యొక్క సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ లో ఈయన కీ పర్సన్. ఈ స్వచ్ఛ భారత్ మిషన్ ని ఎంతో సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేశారు. ఈయన సర్వీస్ లో జాయిన్ అయిన తర్వాత కొన్ని ఫారెన్ యూనివర్సిటీస్ లో చదవడం జరిగింది. అదే విధంగా ఎంతో ప్రెస్టీజియస్ మల్టీలేటరల్ ఏజెన్సీస్ లైక్ వరల్డ్ బ్యాంక్ తో ఈయన క్లోజ్ కొలాబరేషన్ లో వర్క్ చేయడం జరిగింది. ఫర్ ఇన్స్టెన్స్ ఈయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ సౌత్ ఏషియన్ కంట్రీస్ గా వర్క్ చేశారు. సో ఈ ఎక్స్పీరియన్స్ తో ఈయన లేటర్ స్టేజెస్ లో సిఇఓ ఆఫ్ నీతి ఆయోగ్ గా కూడా వర్క్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి ఏంటంటే ఎవరైతే ఆఫీసర్స్ లెర్నింగ్ కి ఓపెన్ గా ఉంటారో, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కి రెడీగా ఉంటారో అట్లాంటి వాళ్ళకి ఈ గవర్నమెంట్ సర్వీసెస్ లైక్ సివిల్ సర్వీసెస్ ఆర్ ఎ వెరీ గుడ్ ప్లాట్ఫామ్.